హాయ్ ఫ్రెండ్స్. స్టార్టింగ్ సీన్‌లో జాన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను తన కూతురు సెలెనాని బలవంతంగా ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటాడు. దారిలో వెళ్ళేటప్పుడు జాన్ తన ఫ్రెండ్స్‌ని మీట్ అవుతాడు. వాళ్ళ మాటలను బట్టి జాన్ చాలా మందికి అప్పు ఉన్నాడని అర్థమవుతుంది. వాళ్ళు అతన్ని డబ్బులు అడగగానే జాన్ ఈరోజు నేను మీకు అప్పు కట్టేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత సెలీనాని తీసుకొని ఒక ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ సెలెనా తనలాగా ఉన్న ఒక అమ్మాయి ఆమె తల్లిని చూస్తుంది. ఈ అమ్మాయిని చూసి తను కూడా అలాగే అవుతుంది అనుకుని భయపడుతుంది. తర్వాత జాన్ కూతురిని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఆ ఇంట్లో రావణ్ అనే వ్యక్తి ఉంటాడు. రావణ్ ఊళ్ళో వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇస్తూ ఉంటాడు. వాళ్ళు అప్పు తీర్చిన పక్షంలో వాళ్ళ కోడళ్ళు కూతుళ్ళని బలవంతం చేసి అనుభవిస్తూ ఉంటాడు. జాన్ కూడా తన కూతురిని అమ్మేయడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. తర్వాత రావణ్ సెలీనాని దగ్గరికి పిలిచి స్మెల్ చూస్తాడు. అది చూసి జాన్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. వీడు చాలా దారుణమైన తండ్రి. ఇతను కేవలం కొంత డబ్బు కోసం తన కన్ను కూతుర్ని కసాయివాడికి అమ్మేస్తాడు. డబ్బులు తీసుకున్న తర్వాత జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రావణ్ సెలీనా దగ్గరికి వెళ్ళి తన ముందే డ్రెస్ తీసేసి స్నానం చేయమని చెప్తాడు. ఆ అమ్మాయి చాలా భయపడిపోతుంది. అందువల్ల అతను చెప్పిన ప్రతిదీ వింటుంది. రావణ్ సెలీనాని బట్టలు లేకుండా చూడగానే వాడి మంతటదండం లేచి నిలబడుతుంది. అయితే అతను ఏదో ఆలోచించుకొని సైలెంట్ అయిపోతాడు. పైన సెలీనా స్నానం చేస్తుంటే ఆ నీళ్లు కింద ఉన్న పనివాడి మీద పడుతూ ఉంటాయి. వీడి పేరు జిన్. వీడికి 2 కళ్ళు సరిగ్గా కనిపించవు. ఎందుకంటే ఇతని కళ్ళు బాగా డ్యామేజ్ అయి ఉంటాయి. అందుకే అతని పేరెంట్స్ అతన్ని రావణ్‌కి అమ్మేసి ఉంటారు. ఇంకోవైపు జాన్ తన కూతురిని అమ్మిన డబ్బులతో తన ఫ్రెండ్స్‌తో కూర్చుని మందు తాగుతూ ఉంటాడు. ఎందుకంటే అతను తన కూతురిని అమ్మేసి చాలా సంతోషంగా ఉన్నాడు. మరోవైపు రావణ్ సెలీనాని తన దగ్గరికి రమ్మని సైగ చేస్తాడు. సెలీనా అతని మాట వినదు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రావణ్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి బలవంతంగా ఆ అమ్మాయిని తన మంచం మీదకి తీసుకుని వెళ్తాడు. తర్వాత అక్కడ ఉన్న కొన్ని అటుకులు తీసుకుని ఆ అమ్మాయి శరీరం మీద వేసి నాకుతూ ఉంటాడు. సెలీనా అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆమె అతన్ని ఆపలేకపోతుంది. అలా రావణ్ సెలీనాని బలాత్కారం చేస్తాడు. రావణ్ అలా చేయడం వల్ల సెలీనాకి చాలా నొప్పిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆ అమ్మాయికి ఫస్ట్ టైం. తన దాహం తీరిన తర్వాత రావణ్ అక్కడే నిద్రపోతాడు. కొంచెం సేపటి తర్వాత సెలీనా అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఇంటికి వచ్చిన కూతుర్ని జాన్ మెడపట్టి బయటికి తోసేస్తాడు. తండ్రి అలా చేయడం వల్ల ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఇంకా తనకి ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అర్థం చేసుకుంటుంది. కాబట్టి తిరిగి ఆమె మళ్ళీ రావణ్ ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత జిన్ దగ్గరికి వెళ్ళి అతని గురించి అడుగుతుంది. కానీ జిన్ ఆమెతో ఏమీ చెప్పడు. అప్పుడు సెలీనా పైన గదిలోకి వెళ్ళి రావణ్‌కి కొంచెం దూరంలో పడుకుంటుంది. తర్వాతి రోజు ఉదయం సెలీనా నిద్రలేచేసరికి రావణ్ జిన్ని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే జిన్ ఈరోజు కోళ్ళకి మేత వేయడం మర్చిపోయి ఉంటాడు. అది చూసి సెలీనాకి చాలా కోపం వస్తుంది. కానీ ఆమె ఏమీ చేయలేదు. మధ్యాహ్నం రావణ్ భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు సెలీనాని దగ్గరికి పిలిచి ఆమె గుహలో వేలి పెట్టి చప్పరిచేస్తాడు. తర్వాత ఆ అమ్మాయిని తన దగ్గర కూర్చుని భోజనం చేయమని చెప్తాడు. అక్కడే జిన్ కూడా భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా రావణ్ తన కాలితో సెలీనా గుహలో అలజడి రేపుతూ ఉంటాడు. ఇదంతా చూసి ఆ అమ్మాయికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయితే రావణ్‌కి మాత్రం చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. అన్నం తిన్న తర్వాత రావణ్ పనిలో బిజీ అవుతాడు. జనం అతని దగ్గర తాకట్టు పెట్టిన బంగారాన్ని కరిగించి బిస్కెట్‌లాగా తయారు చేస్తాడు. రావణ్ అలా చాలా బంగారం పోగు చేసి ఉంటాడు. ఇంకోవైపు సెలీనా, జిన్ రావణ్ పొలంలో పని చేస్తూ ఉంటారు. అప్పుడు జిన్ సెలీనాతో రావణ్ నా తండ్రి కాదు. నా పేరెంట్స్ కూడా నన్ను డబ్బు కోసం ఇతనికి అమ్మేశారు అని చెప్తాడు. తర్వాత రోజు రాణి అనే మహిళ రావణ్‌ని కలవడానికి వస్తుంది. ఆమె తన బంగారపు చైన్‌ను అమ్మడానికి వచ్చి ఉంటుంది. అయితే ఆ డబ్బులు ఆ చైన్ విలువ కంటే చాలా తక్కువ. కానీ డబ్బులు అవసరం కాబట్టి ఆ మహిళ తన కూతురిని రావణ్‌కి అప్పగించి మరికొంత డబ్బు తీసుకొని వెళ్తుంది. సెలీనా కింద నుంచి ఇదంతా వింటూ ఉంటుంది. దీన్ని బట్టి రావణ్ మాట వినకపోతే తన పరిస్థితి ఎలా మారిపోతుంది అనే విషయం ఆమెకి అర్థమవుతుంది. ఎందుకంటే సెలీనా అతను చెప్పినట్టు వినకపోతే ఆమె ప్లేస్‌లో రావణ్ వేరే అమ్మాయిని పెట్టుకుంటాడని భయపడుతుంది. కాబట్టి రావణ్ దగ్గరికి వెళ్లి అతనితో పాటు స్నానం చేస్తుంది. స్నానం చేసేటప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ బమ్ చిక్ బమ్ చేస్తారు. సెలెనా ఇలా చేయడం వల్ల రావణ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. తర్వాత సాయంత్రం ఇద్దరూ తోటలోకి వెళ్తారు. అక్కడ రావణ్ మన దగ్గర డబ్బు ఉంటే అన్నీ మనం చెప్పినట్టు జరుగుతాయి అని చెప్తాడు. అయితే అతని మాటలు విన్న తర్వాత సెలీనాకి అంత డబ్బు ఉన్నా కూడా రావణ్ సంతోషంగా లేడు అనిపిస్తుంది. కాబట్టి సెలీనా అతన్ని సంతోషపెట్టాలి అనుకుంటుంది. వెంటనే రావణ్ దగ్గరికి వెళ్లి ముద్దులతో తడిపేస్తుంది. అప్పుడు ఇద్దరు తోటలోనే మళ్ళీ బంచిక్బం చేస్తారు. రాత్రి సెలీనా రావణ్‌కి తాగడానికి పాలు ఇస్తుంది. ఈ అమ్మాయి అతనికి చాలా సేవలు చేస్తూ ఉంటుంది. అది చూసి రావణ్ సంతోషంగా ఫీల్ అయ్యి ఆ అమ్మాయికి ఒక చైన్ గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ గిఫ్ట్ తీసుకొని సెలీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజు వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్‌కి వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో సెలీనా తండ్రి వాళ్ళకి కనిపిస్తాడు. అక్కడే సెలీనాకి ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె సెలీనాకి రావణ్ చేసే దారుణాల గురించి చెప్తుంది. అయితే మంచిగా ఉండాలి.
అంటే రావణ్ దగ్గర ఒళ్ళు దగ్గర పట్టుకొని మంచిగా ప్రవర్తించాలి అని సెలీనాకి బాగా తెలుసు. తర్వాత బాగా తాగి ఒళ్ళు తెలియకుండా ఉన్న రావణ్‌ని సెలీనా బెడ్ మీద పడుకోబెడుతుంది. రావణ్ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు సెలీనా రావణ్ పోగు చేసుకున్న బంగారం చూస్తుంది. అప్పుడు అందులోంచి ఒక చైన్ దొంగిలిస్తుంది. ఎందుకంటే అది తన తల్లి చైన్. కొంచెం సేపు తర్వాత సెలీనా జిన్ దగ్గరికి వెళ్తుంది. జిన్ ఆమెతో నేను ఒకసారి ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. అప్పుడు రావణ్ మనుషులు నన్ను పట్టుకున్నారు. ఆ తర్వాత రావణ్ నా 2 కళ్ళుని నిప్పుతో కాల్చిన కడ్డీతో పొడి చేశాడు. ఆ విధంగా నా కంటి చూపు పోయింది అని చెప్తాడు. జిన్ పరిస్థితి సెలీనా కంటే చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల సెలీనా జిన్ బాధ పోగొట్టడానికి అతన్ని కౌగిలించుకుంటుంది. అయితే జిన్ అలా చేయడానికి చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత సెలీనా జిన్ని ఇంకా కొంచెం కూల్ చేయడానికి అతని చేతుల్ని తన బ్రెస్ట్ మీద పెట్టుకుంటుంది. ఆ తర్వాత జిన్ చేతిని తన గుహలోకి తీసుకుని వెళ్తుంది. అప్పుడు జిన్ మంత్రదండం కూడా ఆనకొండలాగా లేచి నిలబడుతుంది. తర్వాత రోజు సెలీనా బట్టలు ఉతకడానికి నది దగ్గరకు వెళ్తుంది. అక్కడ తను జోయా అనే అమ్మాయిని చూస్తుంది. రావణ్ చేష్టల వల్ల ఆ అమ్మాయి పిచ్చిది అయిపోయి ఉంటుంది. సెలీనా ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈలోగా ఆ అమ్మాయి తల్లి వచ్చి తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. సెలీనా బట్టలు ఉతుక్కుని ఇంటికి వెళ్ళేసరికి రావణ్ జిన్ని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే తన బాక్స్‌లో నుంచి జిన్ తన చైన్ కొట్టేశాడని అనుమానం కలిగింది. అది చూసి సెలీనా రావణ్‌కి ఒక పెద్ద కత్తి ఇచ్చి, రోజూ ఇలా కొట్టే కంటే ఒక్కసారి చంపేయమని చెప్తుంది. ఆ మాట విని రావణ్ షాక్ అవుతాడు. సెలీనా రావణ్‌ని హ్యాపీగా చేయాలి అనుకుంటుంది. కాబట్టి వెంటనే బట్టలు విప్పేసి రావణ్‌తో బంచిక్ చేస్తుంది. రాత్రి సెలీనా జిన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. జిన్ తనని కాపాడినందుకు థాంక్స్ చెప్తాడు. అలాగే జిన్ తన కోరిక ఏంటంటే తానొక అమ్మాయితోనైనా చనిపోయేలాగా బంచిక్ చేయాలని అన్నది తన చివరి కోరిక అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత సెలీనా జిన్‌తో బంచిక్ చేస్తుంది. అతని కోరిక నెరవేరుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు చెత్తని తగలబెట్టి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు రావణ్ తన కాలితో సెలీనా గుహలో అలజడి రేపుతూ ఉంటాడు. అయితే ఈసారి ఆ అమ్మాయి ఇదంతా ఎంజాయ్ చేస్తుంది. అది చూసి రావణ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. టిఫిన్ చేసిన తర్వాత అతను బయటకు వెళ్తాడు. అప్పుడు అతని దగ్గర చైన్ అమ్మేసిన మహిళ ఎదురుపడుతుంది. రావణ్ ఆమెకి వైద్యం చేయించడానికి కొంత డబ్బు ఇస్తాడు. కొంచెం సేపు తర్వాత రావణ్ మద్యం షాపుకి వెళ్లి ఫుల్లుగా మద్యం తాగుతాడు. బాగా తాగేసరికి చీకటి పడి ఉంటుంది. తర్వాత రావణ్‌ని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి సెలీనా తండ్రి వస్తాడు. అప్పుడు రావణ్ అతనితో నీ కూతురు నాతో చాలా సంతోషంగా ఉంది. పైగా నన్ను బాగా చూసుకుంటుంది. కాబట్టి నేను త్వరలో తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు జాన్ రావణ్‌తో సెలీనా నా కూతురు కాదు. ఎందుకంటే నేనొక పాయింట్ ఫైవ్‌ని అని చెప్తాడు. అంతేకాదు చాలా సంవత్సరాల క్రితం నేను నీ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాను. అవి సమయానికి కట్టలేకపోయాను. అప్పుడు నువ్వు నా భార్యని బలవంతంగా అనుభవించావు. అప్పుడు నా భార్య ప్రెగ్నెంట్ అయ్యింది. అప్పుడే సెలీనా పుట్టింది అంటాడు. అంటే సెలీనా నీ కూతురు అని చెప్తాడు. ఇది విని రావణ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని రోజులు అతను తన సొంత కూతురుతో బంచిక్ చేశాడు. ఇదంతా విని రావణ్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అప్పుడు అతని పరిస్థితిని చూసి జాన్ ఎగతాళి చేసి అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జిన్ సెలీనా బట్టలు విప్పుతూ ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ భయంకరంగా బంచిక్ చేస్తారు. అదే సమయంలో రావణ్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి అతనికి కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. రావణ్ జిన్ని చంపబోతుండగా సెలీనా ఒక కత్తి తీసుకొని అతన్ని పొడిచి చంపేస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న బంగారం డబ్బు తీసుకుని ఆ ఇంటిని తగలబెట్టి వెళ్ళిపోతారు. ఆ తర్వాతి రోజు ఉదయం ఇద్దరు వాటిని పంచుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.